అనంత విశ్వంలో మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. దీన్ని అత్యంత ఆదిమ గెలాక్సీల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఎందుకంటే విశ్వ ఆవిర్భావానికి మూల కారణమని భావిస్తున్న బిగ్ బ్యాంగ్ జరిగిన కేవలం 33 కోట్ల ఏళ్లకే ఇది పురుడు పోసుకుంది. విశ్వం వయసు 1380 కోట్ల ఏళ్లని అంచనా. ఈ లెక్కన ఈ గెలాక్సీ ఎంత పురాతనమైందో అర్థం చేసుకోవచ్చు. దీనికి జేట్స్ GS-Z13-1గా సైంటిస్టులు నామకరణం చేశారు. భూమి వయసు 450 కోట్ల సంవత్సరాలన్నది తెలిసిందే. అయితే జేడ్ గెలాక్సీ కేవలం 230 కాంతి సంవత్సరాల విస్తీర్ణంలోనే వ్యాపించింది. ఆ లెక్కన మన పాలపుంత కంటే ఇది వందలాది రెట్లు చిన్నది అని సైంటిస్టులు వివరించారు. కానీ దీని గుర్తింపుకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు. మనకు ఇప్పటిదాకా తెలిసిన అత్యంత పురాతన గెలాక్సీల్లో జేడ్స్ 4ది. కానీ వాటన్నింటిలోకి ఇది అత్యంత ప్రకాశవంతమైనది మాత్రం ఇదే. తద్వారా అయనీకరణ దశకు జేడ్స్ తొలి రుజువుగా నిలిచిందని ఈ అధ్యయనంలో పాల్గొన్న సైంటిస్టుల బృందం సంబరపడుతోంది. బిగ్ బ్యాంగ్తో పురుడు పోసుకున్న విశ్వం క్షణాల వ్యవధిలోనే శరవేగంగా అనంతంగా విస్తరించడం మొదలుపెట్టిందన్నది సైంటిస్టుల వాదన. నవజాత దశను దాటి కాస్త చల్లబడ్డాక చాలా కాలం పాటు వైశ్విక అంధకార యుగం కొనసాగిందని చెప్తారు. ఆ దశలో విశ్వం మొత్తాన్ని హైడ్రోజన్ వాయువు దట్టంగా కప్పేయటమే ఇందుకు కారణం. దాంతో విశ్వమంతా కేవలం హైడ్రోజన్, హీలియం, కృష్ణరాశితో కూడిన ఒక ముద్దలాగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఈ విశ్వపు తొలి తారలు, కృష్ణబిలాలు, గెలాక్సీలు పురుడు పోసుకున్నాయి. వాటి నుంచి అతి శక్తివంతమైన పరారుణ కాంతి ఉద్గారాలు వెలువడ్డాయి. విశ్వాన్ని చిరకాలంగా కప్పి ఉంచిన తటస్థ హైడ్రోజన్ వాయుమండలాన్ని ఛేదించాయి. మొట్టమొదటి వెలుగు కిరణాలుగా నిలిచిపోయాయి అని పెన్హెగెన్ యూనివర్సిటీ కాస్మిక్ డాన్ సెంటర్కు చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ జోరిస్ విట్స్కాక్ తెలియజేశారు. తాజా అధ్యయనానికి ఆయనే సారథ్యం వహించారు. అలా విశ్వం అయానీకరణ దశలో తొలిసారిగా వెలుగులు విరజిమ్మటం మొదలైంది. అందుకే దీన్ని విశ్వానికి పొద్దు పొడుపుగా చెప్తూ ఉంటారు. జేడ్స్ గెలాక్సీ సరిగ్గా ఆ పరివర్తన దశకు చెందిందని తేలింది అని విట్స్కాక్ తెలియజేశారు. ఇప్పటిదాకా మనకు చిక్కిన ఇతర సుదూర గెలాక్సీలకు భిన్నంగా జేడ్స్ అత్యంత స్పష్టంగా కనిపిస్తూ ఉండటం వెనుక కారణం కూడా ఇదే. అందులో అత్యంత శక్తివంతమైన పరారుణ రేడియేషన్ వంటిది ఉందనేందుకు ఇది నిదర్శనం. అయానీకరణం చెందిన హైడ్రోజన్ దాని చుట్టూ భారీగా పరుచుకుని ఉంది అని చెప్పుకొచ్చారు. ఈ అధ్యయన వివరాలను జర్నల్ నేచర్లో ప్రచురించారు.